ఒక్క తలకాయి ఒక్క నాలుక ఉన్నవాడే ఎన్ని రకాలైన మాటలు మాట్లాడుతున్నాడో చెప్పలేం. అటువంటి 1000 తలకాయలు 2000 నాలుకలు ఉన్నటువంటి ఆ శేషుడికైనా సరే ఆ భగవంతుని గుణాలను గురించి చెప్పడం సాధ్యమవుతుందా? సహస్ర ఆస్య సుందరతన్ పొల్పగు శేషుడు నెరుగడన్నన్ చెప్పలేడు ఒండొరు. ఇంకా ఎవరు కూడా వాటిని చెప్పలేరు. ఇతరము మాని తన్నుమదినెంతయునమ్మి భజించువారిన్ ఆశ్రిత జన సేవితాంఘ్రి సరసీరుహుడైన సరోజనాభుడు అంచిత దయతోడ నిష్కపట చిత్తమునన్ కరుణించు అట్టివారు అతుల దురంతమై తనరున విభుమాయతరింతురెప్పుడు. అయితే మన గతి ఏమిటయ్యా? ఇంకా మనం భగవంతుని ఎట్టా పొందడం, ఆ భగవంతుని గుణాన్ని గానం చేయడం ఎట్లా, ఆయన అనుగ్రహాన్ని సంపాదించడం ఎట్లా అంటే వేదాల్లో ఒక మాట, చాలా అద్భుతమైన మాట చెప్పారు. యమైవైష వృణుతే. మన తపస్సు, మన మంచి పనులు, మన గొప్పతనము ఏమీ పనిచేయవుట. ఆయనకి అప్పుడప్పుడు బుద్ధి పుడుతుంది వీడిని అనుగ్రహించవచ్చు అని.